హలో ఎవ్రీవన్. ఏఐబి ఎగ్జామ్లో చేయాల్సిన కొన్ని, చేయకూడని ఇంకొన్ని అలాంటి డూస్ అండ్ డోంట్స్ గురించి ఎగ్జామ్కి వెళ్లే ముందర ఈ లెక్చర్లో మనం డిస్కస్ చేద్దాం. ఏఐబి ఎగ్జామ్కి మీరు ఎంతైనా చదివి ఉండొచ్చు, ఎన్ని రోజుల నుంచైనా ప్రిపేర్ అవుతూ ఉండుండొచ్చు. బట్ ఎగ్జామ్లో మీరు పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా అనేది ఎగ్జామ్కి వెళ్లే ముందర అండ్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మీరు ఏం చేస్తారు అన్న పాయింట్స్ పైన ఆధారపడతాయి. కాబట్టి సమ్ రియలీ ఇంపార్టెంట్ 5 ఇంపార్టెంట్ థింగ్స్, 5 ఇంపార్టెంట్ టిప్స్ గురించి ఈ లెక్చర్లో మనం డిస్కస్ చేద్దాం. కొన్ని చేయాల్సింది, కొన్ని చేయకండి. లెట్స్ ఫస్ట్ స్టార్ట్ ఆర్ డిస్కషన్ విత్ బేరాక్స్. ఎందుకు అని అంటే మన ఏఐబి ఎగ్జామ్, ఎంటైర్ ఎగ్జామ్ ఇస్ అన్ ఓపెన్ బేరాక్ట్ ఎగ్జామ్ అండ్ మనం బేరాక్ట్స్ ఎగ్జామ్ హాల్కి పట్టుకెళ్తాం. వీటి నుంచి ఆన్సర్స్ వెతికి మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అయితే ఈ బేరాక్ట్స్ బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామ్ మీరు ఒక పని చేయండి. మనకి బేరాక్ట్ సెట్లో కనుక చూస్తే కొన్ని రియలీ థిన్ బేరాక్ట్స్, ఇలాంటి చాలా చాలా థిన్ బేరాక్ట్స్ కనిపిస్తాయి. ఇవి ఏ సబ్జెక్ట్స్ కనిపిస్తాయి? మీ ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్ చాలా సన్నంగా ఉంటుంది, అడ్వకేట్స్ యాక్ట్ చాలా సన్నంగా ఉంటుంది, అలాగే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా సన్నంగా ఉంటుంది, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ చాలా సన్నంగా ఉంటుంది. ఇలా మీ బేరాక్ట్ సెట్లో చూసుకుంటే కొన్ని చాలా చాలా సన్నంగా ఉన్న బేరాక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా సన్నంగా ఉన్న బేరాక్ట్స్ పైన ఇటు సైడ్ మీరు ఏదైనా పబ్లిషర్ తీసుకోండి, ఇక్కడ చిన్న చిన్న అక్షరాలతో మార్కర్తో రాసేసుకోండి ఆర్బిట్రేషన్, కన్స్యూమర్ ప్రొటెక్షన్, స్పెసిఫిక్ రిలీఫ్, కాంట్రాక్ట్ అని ఇక్కడ ఈ సైడ్లో రాసుకోండి. ఎందుకు అంటే ఎగ్జామ్ హాల్లో మీకు ఇచ్చేది ఒక చిన్న డెస్క్. ఆ చిన్న డెస్క్ పైన మీరు బేరాక్స్ అన్ని పెట్టుకొని మీ పెన్సిల్, పేపర్, క్వశ్చన్ పేపర్, ఆ ఓఎంఆర్ షీట్ ఇవన్నీ పెట్టుకొని ఈ బేరాక్స్లోంచి లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ హాల్లో వెతకడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఇలాగా థిన్గా ఉన్న బేరాక్స్లో ఇక్కడ చిన్న మార్కర్ పెన్ పెట్టుకొని ఎగ్జామ్ వెళ్ళే ముందరే ఆ బేరాక్ట్ ఏంటో అనేది మీకు అర్థమయ్యే అక్షరాల్లో బయట రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లార్జర్ బేరాక్స్ ఉన్నాయనుకోండి, అంటే లావుగా ఉండే బేరాక్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళే రాసిచ్చేస్తారు, ఇక్కడే వాటి పేర్లు ఉంటాయి. కాబట్టి ఇలాంటి లావుగా ఉన్న బేరాక్స్కి మీకు ప్రాబ్లం ఉండదు. సన్నంగా ఉన్న బేరాక్స్కి ఖచ్చితంగా రాసుకొని వెళ్ళండి. బిఫోర్ ది ఎగ్జామ్ మీరు చేయాల్సిందే. ఇలా రాసుకొని వెళ్ళిన తర్వాత డ్యూరింగ్ ది ఎగ్జామ్ ఏం చేయాలి అని అంటే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే మీ బేరాక్స్ అన్ని ఫస్ట్ టేబుల్ పైన నీట్గా అరేంజ్ చేసుకోండి. మీ బేరాక్స్ అన్ని ఫస్ట్ మీరు అరేంజ్ చేసుకోండి. అరేంజ్మెంట్ ఎలా ఉండాలో చెప్తున్నాను. ఇలా ఏవైతే చిన్న చిన్న బేరాక్స్ ఉన్నాయో ఆల్ ద స్మాల్ థిన్ బేరాక్స్ అన్ని కలిపి ఒక పైల్ చేసుకోండి. పైల్ నంబర్ 1 అంటే ఒక పెద్ద మూట, ఇలా ఒక మూటలా కట్టుకోండి, ఒక సైడ్కి పెట్టుకోండి. పైల్ నంబర్ 1లో ఆల్ ద థిన్ బేరాక్స్ అంటే నేను చెప్పాను కదా, మీ పైల్ 1లో ఏ బేరాక్స్ వస్తాయి? అడ్వకేట్స్ యాక్ట్ వస్తుంది, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ వస్తుంది, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుంది, ఆర్బిట్రేషన్ యాక్ట్. ఇలా ఏవేవైతే చిన్న యాక్ట్స్ ఉన్నాయో అవన్నీ సెపరేట్గా పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానో చాలా ఇంపార్టెంట్. మీ సీనియర్స్ ఎంతోమంది ఎగ్జామ్ రాసేటప్పుడు మొత్తం సెట్ పట్టుకొని వెళ్తారు కదా, చాలాసార్లు ఒక 3-4 థిక్ బేరాక్ట్స్ మధ్యన తెలియకుండా ఒక సన్నపడైన బేరాక్ట్ ఇలా ఉండిపోతుంది అనమాట. ఇలాగా లావుగా ఉన్న బేరాక్ట్స్ మధ్యన ఒక సన్నపటి బేరాక్ట్ ఉండిపోవడం వలన చాలా టైం వేస్ట్ అవుతుంది. చాలా సార్లు ఏమనుకుంటారు, అచ్చా మన దగ్గర అడ్వకేట్స్ యాక్ట్ అన్న బేరాక్ట్ లేదేమో అని అనేసుకొని అడ్వకేట్ యాక్ట్ అన్న బేరాక్ట్ లేదు అని అనుకొని అనవసరంగా 2 to 3 మార్క్స్ వేస్ట్ చేసుకుని వస్తారు. లేదంటే అయ్యో ఆర్బిట్రేషన్ యాక్ట్ బేరాక్ట్ ఉండాలి కదా, మేబీ నేను ఇంట్లో మర్చిపోయానేమో, ఆ హడావిడిలో, ఆ టెన్షన్లో ఆన్సర్లు వెతికేటప్పుడు ఇలాగ బేరాక్స్ మధ్యలో సన్నపటి బేరాక్స్ ఉండిపోవడం వల్ల చాలా మంది అనవసరంగా ప్యానిక్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్లో మార్క్స్, ఈజీగా వచ్చే మార్క్స్ లూజ్ అవుట్ చేసుకొని వస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ ఒక ఆల్ ది థిన్ బేరాక్ట్స్కి సెపరేట్ పైల్ పెట్టుకోండి. దాని తర్వాత సెకండ్ పైల్ నంబర్ 2లో ఏం పెట్టుకుంటారు చెప్పనా? పైల్ నంబర్ 2లో ఆల్ ద క్రిమినల్ బేరాక్ట్స్ పెట్టుకోండి. ఆల్ ద క్రిమినల్ లాస్ అని అంటే మీ బిఎన్ఎస్, బిఎస్ఏ, అలాగే మీరు ఓల్డ్ బేరాక్ట్స్ కూడా తీసుకెళ్తే ఆల్ ద ఓల్డ్ బేరాక్ట్స్, సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్, ఈ క్రిమినల్ లాస్ అన్ని కలిపి ఒక సెకండ్ బేరాక్ట్ పెట్టుకోండి. ఎందుకు అంటే అన్ని క్రిమినల్ లాస్ కలిపి మీకు 26 మార్క్స్ ఎగ్జామ్లో డైరెక్ట్గా 26 మార్క్స్ అనేది క్రిమినల్ లాస్ నుంచి వస్తాయి. కాబట్టి ఆ 26 మార్క్స్కి కావాల్సిన బేరాక్ట్ సైడ్కి పెట్టుకోండి. దాని తర్వాత పైల్ 3 క్రియేట్ చేయండి. ఈ పైల్ 3లో మీరు సిపిసి అండ్ కాన్స్టిట్యూషన్ బేరాక్ట్స్ పెట్టుకోండి. ఏం పెట్టుకుంటారు? సిపిసి అండ్ కాన్స్టిట్యూషన్ బేరాక్ట్స్ పైల్ 3లో పెట్టుకొని అండ్ లాస్ట్కి ఇంకేమైనా బేరాక్ట్స్ మిగిలిపోతే అవి పైల్ 4లో పెట్టేయండి. సో ఇలా ఎగ్జామ్ హాల్లో మీరు వెంటనే ఎగ్జామ్ హాల్ ఎంటర్ అవ్వగానే మీరు ఈ బేరాక్స్ ఇలా అరేంజ్ చేసుకోండి టేబుల్ పైన. క్వశ్చన్ పేపర్ రాకముందరే ఇలా అరేంజ్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే మీకు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో సిల్లీ మిస్టేక్స్ చేయరు. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందర బేరాక్ట్స్ పైన ఏం చేయాలి, ఎగ్జామ్ హాల్లో ఏం చేయాలో నేను చెప్పాను.
అయితే ఈ బేర్ యాక్ట్స్ గురించి చాలా మంది ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు, వాళ్ళకి నేను క్లారిఫై చేస్తున్నాను. మ్యామ్ ప్రింట్అవుట్స్ ఎలౌడా కాదా కొన్ని బేర్ యాక్ట్స్కి? నిజానికి మనం చూస్తే అడ్మిట్ కార్డ్ పైన చాలా క్లియర్గా రాసి ఉంటుంది, ఓన్లీ బేర్ యాక్ట్స్ అలౌడ్, నో ప్రింట్అవుట్స్ అని అడ్మిట్ కార్డ్ పైన అయితే ఉంటుంది. కాకపోతే ఇన్ జనరల్గా ఏవైతే చిన్న చిన్న బేర్ యాక్ట్స్ ఉంటాయో ఆర్ 1 or 2 కాపీస్, సపోజ్ మీకు బేర్ యాక్ట్ సెట్లో దొరకలేదు ఆర్ జస్ట్ ఇండెక్స్ ఆఫ్ దోస్ బేర్ యాక్ట్స్ నేను ప్రింట్అవుట్ చేసుకొని వెళ్తాను అంటే టేక్ ఇట్, ఎస్ టేక్ ఇట్. మొత్తం అసలు నేను ఏ బుక్ పట్టుకెళ్ళను, మొత్తం ఉన్న బేర్ యాక్ట్స్ అంతా ప్రింట్అవుట్ అంటే నో. మొత్తం ఎవ్రీథింగ్ నేను పట్టుకెళ్తాను అంటే నో. బట్ ఎక్కడో 1 or 2 బేర్ యాక్ట్స్కి మాత్రమే నా దగ్గర బుక్ లేదు మ్యామ్, అవి నేను పట్టుకెళ్తాను. చాలా మంది దగ్గర స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉండదు, అలాగే బార్ కౌన్సిల్ రూల్స్ ఉండవు. ఇలాంటి వాటికి నేనే చెప్పాను కావాలంటే ప్రింట్అవుట్ పట్టుకెళ్ళండి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మ్యామ్ ఇండెక్స్ మేము పట్టుకొని వెళ్తామని చాలా మంది అన్నారు, అలా కావాలంటే పట్టుకెళ్ళండి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ ఫుల్ బేర్ యాక్ట్ సెట్ ఎలాగా ఉంటుంది కదా, ఈ బేర్ యాక్ట్ సెట్ మధ్యలో ఎక్కడైనా కూడా ఆ పేజెస్ పెట్టేసుకొని వెళ్ళిపోండి, సరేనా? సో దట్ ఇట్ విల్ నాట్ బి అ ప్రాబ్లమ్ ఫర్ యూ. అలాగే ఇంకొకసారి కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మ్యామ్ ఈ బేర్ యాక్ట్స్లో ఫస్ట్ పేజ్లో నేను చిన్నగా నా పేరు, ఎన్రోల్మెంట్ నంబర్ లాంటివి రాసుకోవచ్చా, లేకపోతే ఎగ్జామ్ హాల్లో బేర్ యాక్ట్స్ మిస్ అయ్యి నా బేర్ యాక్ట్స్ పోతాయేమో నాకు అనిపిస్తుంది అంటే ఎస్, లోపల ఇంకా వేరే అదర్ మార్కింగ్స్ ఉండకూడదు. ఎందుకు అంటే కొన్ని సెంటర్స్లో స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు. నా ఇది సెంటర్ టు సెంటర్ డిపెండ్ అవుతుంది, మీ సెంటర్లో ఎంత చెక్ చేస్తారు అనేది సెంటర్ టు సెంటర్ డిపెండ్ అవుతుంది. బట్ ఎనీ సెంటర్లో మీ పేరు, ఎన్రోల్మెంట్ నంబర్ ఫస్ట్ పేజ్లో రాసుకోవడం వల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదు. సో అది యూ క్యాన్ డూ. ఓకే, సో ఐ హోప్ బేర్ యాక్ట్స్ గురించి మీకున్న డౌట్స్ అన్ని దీంతో క్లియర్ అయిపోతాయి. బేర్ యాక్ట్స్ లేకుండా ఎగ్జామ్ వెళ్ళకండి, బేర్ యాక్ట్స్ ఉంటేనే మీరు పాస్ అవడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. సో ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ డూ, బేర్ యాక్ట్స్ ఉండాలి. బేర్ యాక్ట్స్ అరేంజ్ చేసుకోవాలి, దానిపైన ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్పాను, అలా మార్కింగ్ చేసుకొని అరేంజ్ చేసుకొని వెళ్ళండి. బేర్ యాక్ట్స్ ప్రిఫరబుల్లీ ఒక ట్రాన్స్పరెంట్ బ్యాగ్లో క్యారీ చేసుకొని వెళ్ళండి, సో దట్ ఆ బ్యాగ్తో పాటు యాజ్ ఇట్ ఈస్ మీరు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళడానికి మీకు ఛాన్స్ ఉంటుంది, సరేనా? నెక్స్ట్ మన సెకండ్ థింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఇస్ ద అడ్మిట్ కార్డ్. అఫ్ కోర్స్ ఎగ్జామ్ రాయాలి అని అంటే మిమ్మల్ని ఫస్ట్ అలౌ చేయాలి కదా ఎగ్జామ్ హాల్లోకి. ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయడానికి మీ దగ్గర వ్యాలిడ్ అడ్మిట్ కార్డ్ ఉండాలి. అడ్మిట్ కార్డ్ ఫోటో మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ సరిపోతుంది, కలర్ జెరాక్స్లు గట్రా ఏం అవసరం లేదు. అండ్ ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి బిఫోర్ 2 hours వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానో చెప్తాను. ఏఐబి 20 ఎగ్జామ్ కనుక మనం తీసుకుంటే 1 PM to 4 PM ఇస్ ద ఎగ్జామ్ టైమింగ్. సో ఖచ్చితంగా అరౌండ్ 11-11:30, అడ్మిట్ కార్డ్ పైన అయితే 11:30 AM, PM కాదు 11:30 AMకి రమ్మని చెప్పారు. నా సజెషన్ ఏంటంటే ఎయిమ్ టు గో బిట్వీన్ 11. ఎందుకు అంటే మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు జరిగింది కూడా, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో జరిగింది. మన తెలుగు స్టేట్స్లో కొన్ని సెంటర్స్లో చెకింగ్ చాలా సీరియస్గా అవుతుంది. అంటే వాళ్ళు లిటరల్గా మిమ్మల్ని లోపలికి పంపించే ముందర మీ దగ్గర ఉన్న ప్రతి బేర్ యాక్ట్ ఓపెన్ చేసి పై నుంచి చెక్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా ఎంతోమంది క్యాండిడేట్స్ వాళ్ళ దగ్గర పర్ క్యాండిడేట్ అట్లీస్ట్ ఒక 20-25 బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్ని ఇలా ఒక్కసారి తిరగేయాలి అని అన్నా కూడా టైం పడుతుంది. సో లాస్ట్ మూమెంట్లో రష్ అవాయిడ్ చేయడానికి 11-11:30 రఫ్లీ ఈ టైంలో రీచ్ అయిపోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ఐడి కార్డ్ పట్టుకెళ్ళడం మర్చిపోకండి. అడ్మిట్ కార్డ్ పైన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అన్ని చదివేసి వెళ్ళండి. ఐడి ప్రూఫ్ ఉండాలి, అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్ ఉండాలి, బాల్ పాయింట్ పెన్ ఉండాలి, బ్లూ ఆర్ బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, ఇంకా ఏమైనా కావాలంటే అవన్నీ కూడా పట్టుకెళ్ళండి. వైట్నర్ ఇస్ నాట్ అలౌడ్. వాట్ ఈస్ నాట్ అలౌడ్? వైట్నర్ పట్టుకెళ్ళచ్చా? పట్టుకెళ్తే పట్టుకెళ్ళండి, కానీ వైట్నర్ అనేది మీరు ఓఎంఆర్ షీట్లో పెట్టడానికి ఉండదు. వైట్నర్ ఇస్ నాట్ అలౌడ్. అండ్ డ్రెస్ ఏం వేసుకోవాలి అంటే ఎనీ డీసెంట్ డ్రెస్, ఎనీథింగ్ క్యాజువల్. దీంట్లో లా యూనిఫామ్లోనే వెళ్ళాలి, బ్లాక్ అండ్ వైట్లోనే వెళ్ళాలి అని ఎటువంటి రూల్స్ లేవు. టైంకి వెళ్ళండి, కరెక్ట్గా వెళ్ళండి, ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళండి, సరిపోతుంది. దిస్ ఇస్ అబౌట్ ద అడ్మిట్ కార్డ్. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు అంతా వచ్చు, అన్న ఆన్సర్స్ వచ్చు, కానీ మీరు కనుక ఓఎంఆర్ షీట్ కరెక్ట్గా ఫిల్ చేయకపోతే మీరు పాస్ అవ్వలేరు. సో ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని ఫిల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ని అడగండి. యాక్చువల్లీ చాలాసార్లు ఏమవుతుంది అని అంటే ఇన్విజిలేటర్స్ కూడా తప్పుగా గైడ్ చేస్తూ ఉంటారు. క్వశ్చన్ పేపర్ పైనే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. కొంచెం కామన్ సెన్స్ కూడా వాడుతూ కరెక్ట్గా ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయండి. ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా కరెక్ట్గా రాయాల్సింది ఏంటి అని అంటే మీ రోల్ నంబర్ రాయడం. అండ్ రోల్ నంబర్ బబులింగ్లో కనుక ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా
మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. మీరు ఎగ్జామ్కి 100/100 మార్క్స్ తెచ్చుకునే విధంగా రాసినా కూడా మీరు డిస్క్వాలిఫై అయిపోతారు ఒకవేళ బబ్లింగ్ కరెక్ట్గా చేయకపోతే. సో రోల్ నెంబర్ బబ్లింగ్ కరెక్ట్గా చేయండి. అలాగే సెట్ కోడ్ అని ఉంటుంది, ఆ సెట్ కోడ్ కరెక్ట్గా రాయాలి. మన ఏఐబి ఎగ్జామ్లో టోటల్ 4 సెట్స్ ఉంటాయి, ABCD అని. ఇలాగా 4 సెట్లలో మీ దగ్గరికి ఏదైనా సెట్ రావచ్చు. క్వశ్చన్స్ అన్ని సేమే ఉంటాయి, సెట్ A అన్నా B అన్నా C అన్నా D అన్నా ఆ 100 క్వశ్చన్స్ సేమే ఉంటాయి, కానీ ఆర్డర్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది మారుతూ ఉంటుంది. సో మీరు కనుక సెట్ ఏఆ బియా సియా డియా అనేది కరెక్ట్గా బబ్లింగ్ చేయకపోతే, మీ ఓఎంఆర్ షీట్ పైన మీరు కరెక్ట్గా బబ్లింగ్ చేయకపోతే కరెక్ట్ చేయలేరు. మీరు పెట్టిన క్వశ్చన్ 1 అది సెట్ ఏలో క్వశ్చన్ 1 సెట్ బిలో క్వశ్చన్ 1 అనేది ఓఎంఆర్ షీట్ కరెక్ట్ చేసేటప్పుడు కంప్యూటర్కి తెలియదు. కాబట్టి రోల్ నెంబర్ తప్పున్నా సెట్ కోడ్ తప్పున్నా మీ ఫైనల్ రిజల్ట్ అనేది మీకు రాదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేమ్లో చిన్న మిస్టేక్స్ ఉన్నా పర్వాలేదు. నిజానికి నేమ్లో మిస్టేక్స్ ఉన్నా తర్వాత ఆల్టరేషన్కి ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు ఏఐబి వాళ్ళు. బట్ రోల్ నెంబర్ తప్పున్నా సెట్ కోడ్ తప్పున్నా మీ దగ్గర ఎటువంటి మళ్ళీ ఛాన్స్ అనేది ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకొని మీ ఓఎంఆర్ ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫిల్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఓఎంఆర్ షీట్ మార్క్ చేసే ముందర రోల్ నంబర్ అండ్ సెట్ కోడ్ కావాలి అంటే ఫస్ట్ పెన్సిల్తో స్మాల్గా మార్క్ చేసుకొని 1-2 సార్లు కరెక్ట్గా చెక్ చేసుకొని కరెక్ట్ రోల్ నంబర్నే బబుల్ చేస్తున్నాము, కరెక్ట్ సెట్ కోడ్నే బబుల్ చేస్తున్నాము అని తెలిసిన తర్వాత పెన్తో బబుల్ చేయండి. ఆన్సర్స్కి ఇలా చేయమని చెప్పను, ఎందుకంటే అంత టైం ఉండదు. బట్ రోల్ నెంబర్ అండ్ సెట్ కోడ్కి మాత్రం ఫస్ట్ కావాలి అంటే పెన్సిల్తో స్మాల్గా ఆ సర్కిల్ పైన చిన్న మార్కింగ్లా పెట్టుకొని దాని తర్వాత కరెక్ట్గా బబుల్ చేస్తున్నానా లేదా అని చూసుకొని పెన్సిల్ ఎరేజ్ చేసి తర్వాత పెన్తో చేయండి. ఎందుకు అంటే ఎంత ఎగ్జామ్ బాగా రాసినా ఇవి తప్పుగా ఉంటే యూ విల్ లూజ్ మార్క్స్. ఓకే. అలాగే చాలా మంది ఇంకొక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మ్యామ్ కార్బన్ కాపీ అంటే ఏంటి, కార్బన్ కాపీ లాంటిది ఏదో ఇస్తారు కదా అని అంటే, ఎస్, మీరు ఏదైతే ఓఎంఆర్లో మార్క్ చేస్తున్నారో అది యాజ్ ఇట్ ఈస్ ఇంకొక కార్బన్ కాపీ ఇంటికి పట్టుకెళ్ళడానికి కూడా ఇస్తారు. సో ఇన్ జనరల్గా అన్ని సెంటర్స్లో వాళ్ళే ఆ ఆప్షన్ మీకు ఇస్తూ ఉంటారు. ఒకవేళ మీ సెంటర్లో మీ ఇన్విజిలేటర్ ఆప్షన్ మీకు ఇవ్వకపోయినా మీరు స్పెసిఫిక్గా అడగచ్చు, దట్ నేను నా కార్బన్ కాపీ కూడా ఇంటికి పట్టుకెళ్ళాలనుకుంటున్నాను ఆర్ ఐ వాంట్ టు టేక్ ఇట్ విత్ మీ అని ముందుగానే మీరు చెప్తే వాళ్ళు దే విల్ ఎన్షూర్ దట్ మీరు ఏవైతే ఓఎంఆర్ షీట్లో మార్క్ చేస్తున్నారో యాజ్ ఇట్ ఈస్ దాని యొక్క డూప్లికేట్ ఆర్ కార్బన్ కాపీ మీకు ఇంటికి పట్టుకెళ్ళడానికి ఆప్షన్ ఉండేలా వాళ్ళు చూస్తారు. సో దట్ ఈస్ అనదర్ థింగ్. నేను మా ఆన్సర్ చెక్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఓఎంఆర్ కరెక్ట్గా ఫిల్ చేసానా లేదా నాకు నేను తర్వాత తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు కార్బన్ కాపీ ఖచ్చితంగా తీసుకొని ఇంటికి తీసుకురండి. అండ్ వన్ లాస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, జాగ్రత్తగా చూసుకుంటూ బబ్లింగ్ చేయాలి. ఈ బబ్లింగ్ చేసేటప్పుడు ఇలా సర్కిల్స్ ఉంటాయి కదా, సర్కిల్స్ని కంప్లీట్గా ఫిల్ చేయాలి. సర్కిల్ బయటకి రాకూడదు, సర్కిల్ హాఫ్గా ఉండకూడదు. ఇది కరెక్ట్ మెథడ్. సర్కిల్స్ పైన ఇలాంటి మార్కింగ్స్ కానీ చేయకూడదు. అలాగే సర్కిల్ బయట ఇలాంటి మార్కింగ్స్ ఉండకూడదు. అలాగే సర్కిల్స్ మార్క్ చేసేటప్పుడు ఒకటే క్వశ్చన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 1కి 4 ఆప్షన్లు ఉంటాయి, 4 సర్కిళ్ళు ఉంటాయి కదా, దీంట్లో బి మార్క్ చేశారు అలాగే డి కూడా మార్క్ చేశారు అనుకోండి, సో అదే క్వశ్చన్కి 2 సర్కిల్స్ కనుక మీరు బబుల్ చేస్తే దానికి 0 మార్క్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్ వస్తాయి? 0 మార్క్స్. మీకు ఏం మార్క్స్ రావు ఆ క్వశ్చన్కి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆ సర్కిల్లో మాత్రమే ఆ షేడింగ్ వచ్చేటట్టు చేయాలి. ఇలా హాఫ్ కూడా చేయకూడదు, కంప్లీట్గా ఆ సర్కిల్లో వచ్చేటట్టు చేయాలి. సరేనా? మార్కింగ్ చేసేటప్పుడు ఆన్సర్స్కి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, చాలా మంది ఫస్ట్ పెన్సిల్తో బబుల్ నింపి దాని తర్వాత పెన్తో నేను మళ్ళీ బబ్లింగ్ చేస్తాను అని అనుకుంటూ ఉంటారు ఓఎంఆర్ ఫిల్లింగ్లో. ఆన్సర్స్కి అలా చేస్తే టైం సరిపోదు, ఎస్పెషలీ పేపర్ కొంచెం లెందీ అవుతోంది ఈ మధ్యకాలంలో, సో టైం సరిపోదు. కాబట్టి అలా చేయకండి. కావాలి అంటే ఈ ఫస్ట్ పెన్సిల్తో పెట్టి మళ్ళీ పెన్ పెడతాను అనేవి మీ పేరు, రోల్ నంబర్, సెట్ కోడ్, సెంటర్ కోడ్ ఇలాంటి వాటికి మాత్రమే యూజ్ చేయండి. ఆన్సర్స్కి క్వశ్చన్ పేపర్లోనే మీ దగ్గర క్వశ్చన్ పేపర్ అనేది ఫిజికల్గా మీ చేతుల్లో ఉంటుంది. సో క్వశ్చన్ చదువుకొని క్వశ్చన్ పేపర్ పైనే కావాలి అంటే ఫస్ట్ పెన్సిల్తో మార్కింగ్ క్వశ్చన్ పేపర్లోనే స్మాల్గా రాసుకొని పెట్టుకోండి, దాని తర్వాత కూర్చొని బబ్లింగ్ చేయండి. సరేనా? నా సజెషన్, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, బబ్లింగ్ చేసేటప్పుడు టైం మేనేజ్మెంట్ చాలా ప్రాబ్లం అవుతోంది మ్యామ్ అని చాలా మంది నా దగ్గరికి వచ్చారు. సో నా నెక్స్ట్ పాయింట్, 4th పాయింట్ దట్ వీఆర్ డిస్కసింగ్ ఇస్ అబౌట్ టైం మేనేజ్మెంట్ అండ్ ఎలా టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తాను. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మొత్తం పేపర్ని ఫస్ట్ చదవాలా ఆర్ ప్రతి క్వశ్చన్ని చదువుకుంటూ బబ్లింగ్ చేయాలా,
ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావాలా, లాస్ట్ నుంచి చేసుకుంటూ వెళ్ళాలా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో రిగార్డింగ్ టైం మేనేజ్మెంట్ నేను చెప్పేది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, పేపర్ని 4 పార్ట్స్గా మీరు డివైడ్ చేసుకోండి. 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ అక్కడ ఎగ్జామ్ హాల్లో ఉండదు, మీరు అనుకోవాలి 4 పార్ట్స్గా నేను డివైడ్ చేసుకుంటున్నానని మీరు అనుకోవాలి. ఈ 4 పార్ట్స్ డివిజన్ అంటే ఏం లేదండి, క్వశ్చన్ 1 to 25 ఒక పార్ట్ అయితే, 26 to 50 ఇంకొకటి, 51 to 75 ఇంకొకటి, అండ్ 76 to 100 ఇంకొకటి. ఇలాగా స్లాట్స్ లాగా ఇవ్వండి. ఫస్ట్ 1 to 25కి 30 minutes, అలాగే నెక్స్ట్ 25 క్వశ్చన్స్కి ఇంకొక 30 minutes, దాని తర్వాత 30 minutes. సో ఇలాగా మీ దగ్గర ఉన్న 3 hours టైంని ఫస్ట్ 2 hours 30 minutesగా ఈ 4 పార్ట్స్కి ఇవ్వండి. దీనివల్ల చాలా ఇంపార్టెంట్ యూజెస్ ఉన్నాయి, నేను ఒకసారి చెప్తాను, అర్థం చేసుకోండి. ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా సార్లు ఏమవుతుంది అంటే క్వశ్చన్ 1 మనకి రాదు, 2 మనకి రాదు, 3 మనకి రాదు, 4 మనకి రాదు, ఇలా 3-4 క్వశ్చన్లు వరుసగా మనకి రానివి వచ్చాయి అనుకోండి, ఇమీడియట్గా మన బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది. నాకు ఈ ఎగ్జామ్ రాదు, నేను క్లియర్ చేయలేను అన్న ఒక మిస్కన్సెప్షన్లో, అన్న ఒక ఫియర్లో ఉండిపోతారు. ఏమో మీకు తెలియదు కదా, మేబీ క్వశ్చన్ నెంబర్ 28, 29, 30 ఈజీ క్వశ్చన్స్ ఏమో, మీకు స్టార్టింగ్లో ఉన్న ఫస్ట్ 3 క్వశ్చన్స్ రావేమో, కానీ మధ్యలో ఉన్న క్వశ్చన్స్ రావచ్చు కదా. అలాగే జనరల్గా క్వశ్చన్ స్టూడెంట్స్ ఎలా చేస్తారు అంటే 1, 2, 3 చూస్తారు, 1, 2, 3 నాకు అర్థం కావట్లేదు కాబట్టి లాస్ట్కి వెళ్ళి 95, 96, 97 ఇలా చూసుకుంటూ వస్తారు. సపోజ్ మీ బ్యాడ్ లక్, మీకు వచ్చిన సెట్లో ద మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్స్, 100లో ఉన్న మోస్ట్ టఫ్ 6 or 7 క్వశ్చన్స్ ఫస్ట్ 3 అండ్ లాస్ట్ 4 లాగా మీకు వచ్చాయనుకోండి, యూ విల్ బి ఎంటైర్లీ డిమోటివేటెడ్. మ్యామ్ నాకు అసలు ఏం రాదు, ఫస్ట్ 3 క్వశ్చన్ రాలేదు, లాస్ట్ 4 క్వశ్చన్ రాలేదు, నేను చేయలేను అన్న డిమోటివేషన్లో ఉంటారు. అలా డిమోటివేట్ అవ్వకుండా ఉండడానికి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ కంటే కూడా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సో దట్ యు ఆర్ నాట్ డిమోటివేటెడ్. సో ఇలాగా టైం స్లాట్స్ డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 1 to 25 క్వశ్చన్స్కి అంటే 25 క్వశ్చన్స్కి 30 minutes టైం ఇచ్చి క్వశ్చన్ పేపర్లో మార్క్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఏవేవి వస్తే ఆ ఫస్ట్ మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని ఆ 25 క్వశ్చన్స్కి OMR షీట్ కూడా అట్ ద సేమ్ టైం ఫిల్అప్ చేయండి. సో 1 to 25లో ఫస్ట్ ఏం చేస్తారు, మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని చేసేస్తారు. సింపుల్ ఈజీ క్వశ్చన్స్ అన్ని చేసేసేయండి, అలాగే నోన్ క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ చేసేసేయండి. చేసేసి క్వశ్చన్ మార్క్లో క్వశ్చన్ పేపర్లో స్మాల్ మార్కింగ్ లా పెట్టుకోండి. 25 క్వశ్చన్స్ అయిపోయి 26th క్వశ్చన్కి వెళ్లే ముందర ఈ స్మాల్ మార్కింగ్కి అనుగుణంగా మీ OMR షీట్లో బబ్లింగ్ చేసేసేయండి, అయిపోతుంది. దాని తర్వాత 26 to 50 నెక్స్ట్ సెట్, దాని తర్వాత 51 to 75. ఇలాగా రఫ్గా ఫస్ట్ 2 to 2.5 అవర్స్లో మొత్తం పేపర్ అంతా ఒకసారి చదివేసి ఈజీ నోన్ క్వశ్చన్స్ అన్ని ఫిల్అప్ చేసేసేయండి. దాని తర్వాత లాస్ట్కి ఒక 45 minutes, కరెక్ట్గా చేస్తే 45 minutes మిగులుతుంది, లేదు అనుకుంటే సమ్ 30 minutes మిగులుతుంది లాస్ట్కి. సో ఈ లాస్ట్కి ఉన్న 30 to 45 minutesలో టఫ్ క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్స్ బేరాక్లో కూర్చొని వెతకండి. 2-3 నిమిషాల కంటే ఎక్కువ మనకి పర్ క్వశ్చన్ టైం ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో పర్ క్వశ్చన్ 2 to 3 minutes మ్యాక్సిమం టైం దొరుకుతుంది మనకి. అది గుర్తుపెట్టుకుంటూ టఫ్గా ఉన్నవి వెతకడానికి ట్రై చేయండి. అలాగే దీనిలో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి గెస్ వర్క్ చేయండి. కొన్ని అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు గెస్ వర్క్ చేయండి, నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఈ గెస్ వర్క్ మీకు లాస్ట్ 2-3 మార్క్స్ తెచ్చుకోవడానికి హెల్ప్ అవ్వచ్చు. సో అందుకని ఈ లాస్ట్ మినిట్స్ని ఇలా వాడుకోండి. ఐ హోప్ ఎగ్జాక్ట్గా ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అనేది మీకు ఈ పాయింట్స్తో అర్థమవుతుంది. వెరీ ఇంపార్టెంట్, డు నాట్ మిస్ దిస్. నిజానికి AIB 18లోనూ ఇది జరిగింది, AIB 19లోనూ ఇది జరిగింది. AIB 18లో టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, నాకు రాదు అని చెప్పేసి చాలా మంది అన్నెసెసరీగా ప్యానిక్ అయ్యి ఈ మెథడ్ ఫాలో అవ్వకుండా ఫెయిల్ అయ్యి వచ్చారు. AIB 19లో లెందీ క్వశ్చన్స్ వచ్చాయి. ఈ లెందీ క్వశ్చన్స్ని మీరు లాస్ట్కి వదిలేయాలి. ఒక 4-5 లెందీ క్వశ్చన్స్ వచ్చాయి, ఆ లెందీ క్వశ్చన్స్ చదువుకుంటూ 20-30 minutes 4-5 క్వశ్చన్లో వేస్ట్ చేసేసారు అనుకోండి. రిమైనింగ్ ఈజీ క్వశ్చన్స్ పేపర్లో ఉన్నాయి, కానీ అవన్నీ చదివి బేసిక్గా టిప్స్ యూజ్ చేసి ఆన్సర్ చేసే అంత టైం కూడా మీరు లాస్ట్కి మిగుల్చుకోలేదు. సో అలాగ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పిన 4 slot మెథడ్లో చేయండి. క్వశ్చన్స్ని 25 చొప్పున బ్రేక్ చేసుకుంటూ సాల్వ్ చేయడం, OMR ఫిల్ చేయడం, సాల్వ్ చేయడం, OMR ఫిల్ చేయడం. లాస్ట్కి ఆల్ ద టఫ్ క్వశ్చన్స్, గెస్ వర్క్ క్వశ్చన్స్ అవన్నీ లాస్ట్కి చేయండి, సరేనా? అండ్ వన్స్ అగైన్ రిమెంబర్, పర్ క్వశ్చన్ మీకు 2 to maximum 3 minutes టైం ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఎనీ క్వశ్చన్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. అంతా అయిపోయింది అనుకున్న తర్వాత లాస్ట్కి ఒకవేళ టైం మిగిలిపోతే మాత్రమే
2 to 3 minutes కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసే క్వశ్చన్స్ వదిలేయండి. అండ్ ఇలా టైం మనం చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక వాచ్ అనేది మీకంటూ మీకు వాచ్ ఉండాలి. డిజిటల్ వాచెస్ అలౌడ్ కాదు, స్మార్ట్ వాచెస్ అలౌడ్ కాదు, రెగ్యులర్ నార్మల్ అనలాగ్ వాచెస్, రెగ్యులర్ వాచెస్ అలౌడ్. సో అలాంటి వాచెస్ పట్టుకెళ్ళండి. స్మార్ట్ వాచెస్, డిజిటల్ వాచెస్, హైఫై వాచెస్, 4-5 బటన్లు ఉన్న వాచెస్ ఇలాంటివన్నీ డిస్క్వాలిఫై అయిపోతాయి. యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఒక వాచ్ ఉంటే అది పట్టుకెళ్ళండి. దాట్ విల్ బి అలౌడ్ ఇన్ ది ఎగ్జామ్. ఓకే, సో వీ హ్యావ్ కవర్డ్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పటి వరకు. కొన్ని డూస్, కొన్ని డోంట్స్ చూసాం. అండ్ నౌ ఐఎమ్ అబౌట్ టు టెల్ యూ ద 5th అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. డోంట్ బీ టూ టెన్స్డ్, డోంట్ బీ టూ ఫూలిష్, అండ్ డోంట్ బీ ఓవర్ స్మార్ట్. మోస్ట్లీ స్టూడెంట్స్ వీటిలో ఏదో ఒక కేటగిరీలో ఫాలో అవుతూ ఉంటారు. బాగా టెన్షన్ పడిపోయి కళ్ళ ముందర ఉన్న ఆన్సర్ వాళ్ళకి కనిపించదు. ఆర్ దే ఆర్ టూ ఫూలిష్, చాలా ఫూలిష్ గా బిహేవ్ చేయడం వలన కళ్ళ ముందరే ఆన్సర్ ఉంది, క్వశ్చన్ చూడగానే వాళ్ళకి కనిపిస్తోంది, బేరాక్ పేరు కనిపిస్తోంది, సెక్షన్ నంబర్ కనిపిస్తోంది, ఆ సెక్షన్ నంబర్ కి సంబంధించిన కీ వర్డ్ కనిపిస్తోంది. అయినా సరే ఫూలిష్ గా తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా అప్లై చేయకుండా అనవసరంగా మార్క్స్ లూజ్ చేసుకొని వస్తూ ఉంటారు. అండ్ ద లాస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ బాగా ఓవర్ స్మార్ట్ అయిపోయి దీని మీనింగ్ ఇదే ఇలా అయి ఉంటుంది, దీనికి ఇలా ఇంటర్ప్రిటేషన్ అయి ఉంటుంది అని ఓవర్ గా థింక్ చేసేసి మార్క్స్ అనేవి పోగొట్టుకుంటూ ఉంటారు. సో మీరు ఇటువంటి ఏ కేటగిరీలోకి రాకూడదు. కామ్గా ఉండండి. చదువుకొని వెళ్ళారు, చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళారు. నా గైడెన్స్ లో చదివిన వాళ్ళు ఇప్పటికి చాలా మాక్ టెస్ట్ కూడా రాశారు. సో మీరు అందరూ వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. కామ్ మైండ్తో ఉండండి. ప్రతి క్వశ్చన్లోనూ ఫస్ట్ బేరాక్ట్ ఏంటి, ఏ హింట్స్ ఉన్నాయి, ఏ సెక్షన్ ఓపెన్ చేయాలి, అసలు దీనికి బేరాక్ట్ ఉందా లేదా, బేరాక్ట్ లేని టాపిక్ అయితే మనం ఈ క్వశ్చన్స్ చదువుకున్నామా ఇంతకు ముందర, ఈ కాన్సెప్ట్ మనకు తెలుసా, ఇలాగ ప్రతి క్వశ్చన్ చదివేటప్పుడు ఇలాంటి విషయాలు ఆలోచించుకుంటూ ఆన్సర్స్ పెట్టుకుంటూ ముందరకు వెళ్ళండి. కామ్గా ఉండండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, సడన్ గా మధ్య నాకు 1-2 క్వశ్చన్స్ రాలేదని చెప్పి మొత్తం పేపర్ పైన గివప్ చేయకండి. కొన్నిసార్లు మీరు చదివేటప్పుడు ఆ పేజ్లో టఫ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, 4 పేజీలో 2 పేజీల తర్వాత ఉన్న క్వశ్చన్స్ ఈజీగా ఉండొచ్చు. సో డూ నాట్ గివ్ అప్ హోప్. కంప్లీట్గా పేపర్ మొత్తం చదవండి, అటెంప్ట్ చేయండి. గెస్ వర్క్ చేయొచ్చు, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అండ్ క్వశ్చన్ చదివేటప్పుడు లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ ఐ క్లోజ్ దిస్ లెక్చర్, క్వశ్చన్స్లో చూడండి, ఆర్ దే ఆస్కింగ్ ట్రూ స్టేట్మెంట్ అని అడుగుతున్నారా, నాట్ ట్రూ స్టేట్మెంట్ అని అడుగుతున్నారా. చాలాసార్లు సింపుల్ విషయాలు బట్ దీంట్లోనే తప్పులు చేస్తూ ఉంటాం. కరెక్ట్ అని అడుగుతున్నారా, పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారా. కొన్నిసార్లు అప్లికబుల్ ఆర్ నాట్ అప్లికబుల్ ఏం అడుగుతున్నారు అన్నది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్లో సమ్ టైమ్స్ డబుల్ నెగిటివ్స్ అని ఉంటాయి. అంటే డబుల్ నెగిటివ్స్ అంటే 2 సార్లు నో అండ్ నో అని చెప్తే అది ఎస్ అవుతుంది అని అంటాం. సో క్వశ్చన్లో ఒకసారి నెగిటివ్, అలాగే ఆప్షన్లో కూడా నెగిటివ్ ఉన్నప్పుడు బేరాక్ని కరెక్ట్గా చదవాలి. అప్లై అవుతుందని చెప్తున్నారా బేరాక్లో, ఆర్ ఈ కండిషన్స్లో అప్లై అవ్వదని చెప్తున్నారా అనేది కరెక్ట్గా అసర్టైన్ చేసుకొని ఆన్సర్ పెట్టండి. ట్రిక్కీ క్వశ్చన్స్ మోస్ట్లీ ఇలాగే ఉంటాయి. బేరాక్లో అప్లై అవుతుందా అప్లై అవ్వదా అనేది అర్థం కాకుండా మనం ఆన్సర్స్ పెట్టేస్తే చాలాసార్లు మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. అది మీరు అవాయిడ్ చేయాలి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్. మీరు అందరూ బాగా ఎగ్జామ్ రాస్తారు. నాకు ఆ విషయం పైన కాన్ఫిడెన్స్ కంప్లీట్గా ఉంది. నేను చెప్పిన ఈ లాస్ట్ మూమెంట్ డూస్ అండ్ డోంట్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ బాగా రాయండి. ఖచ్చితంగా కమెంట్స్లో నేను చూస్తాను, మ్యామ్ మీరు చెప్పినంత ఫాలో అయ్యాం అండ్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ కూడా అవుతున్నామని మీరు అందరూ నాకు వచ్చి కమెంట్స్ కూడా పెడతారు రేపు. సో ఆల్ ద వెరీ బెస్ట్.